ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం. నీ సన్నిధి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. నీ ఆత్మ నడిపింపును బట్టి వందనాలు ప్రభువా. నీ కృప మాతో ఉంచండి, నీ సన్నిధి మాతో ఉంచండి. మేము ఏమై ఉన్నామో అదంతా నీ కృప. ఈరోజు ఆత్మతో సత్యంతో ప్రభువా మమ్మల్ని మీరు బలపరిచి నిన్ను ఆరాధన చేసి దీవించబట్టానికి సహాయం చేయమని, వాక్యమై ఉన్న దేవా, వాక్యంలో ఉన్న పరమ సత్యాలు మాకు బోధపరచండి, మమ్మల్ని సమృద్ధిగా దీవించండి. ఈ ప్రాంగణమంతా పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. విదాసునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి ఒక ఆదివారం నాడు మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము. ఈ స్తుతి వర్తమానపు భాగంలో మనం 57వ కీర్తనను మనము చదువుకున్నాం. ఈ కీర్తన గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఒక 2-3 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూస్తే 1వ చరణం, నన్ను కరుణింపుము దేవా. 57వ కీర్తన, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. దావీదు దేవుని శరణ కొరకు వేడుకుంటున్నాడు. మరి గుహలో ఉండి, ప్రమాదములో ఉండి, సౌలు దగ్గర నుండి పారిపోయి అజ్ఞాతములో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరణజొచ్చాడు. ఆయన శరణజొచ్చి ఏమంటున్నాడంటే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. దావీదు భక్తుడు ఆపదలు తొలగిపోయేంత వరకు యెహోవా రెక్కల నీడలో శరణకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ప్రమాదములు పొంచి ఉన్నప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని శరణకు మనం వెళ్ళినప్పుడు ఆయన రెక్కల నీడలో మనకు ఆయన కాపుదల, భద్రత ఉంటుంది అన్న విషయం ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే విషయం ఏమిటి అంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత, యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనకును ఎన్నో రకాలుగా ఆపదలు ఉన్నాయి. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు మనము దేవుణ్ణి శరణు వేడుకోవాలి, దేవుణ్ణి శరణజొచ్చాలి. దావీదు భక్తుడు అదే చేశాడు. దేవుడు ఆయనను తప్పించాడు, దేవుడు ఆయనను విడిపించాడు. తన కృపా బాహుళ్యము చేత దావీదును దేవుడు కాపాడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆపదలు వచ్చినప్పుడు, ఆయన శరణు వేడుకున్నప్పుడు కాపాడే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్న మరి ఇదే దావీదు యొక్క కీర్తనలో మనము చూస్తాం. మన జీవితంలో కూడా ఎన్నో ఆపదల నుంచి దేవుడు తప్పించాడు. వాటిని బట్టి మన ప్రభువుని ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటువంటి వారుగా ఉండాలి. తర్వాత 2వ చరణం చదవండి. 57వ కీర్తన 2వ చరణం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. రెండవదిగా ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తే, దావీదు యొక్క కార్యము సఫలము చేసే దేవునికి మొరపెడుతున్నాడంట. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించే దేవుడు, మనము ఆరాధన చేసే దేవుడు కార్యములు సఫలము చేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఎన్నో కార్యముల విషయంలో
దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి శరణుకు వెళ్ళినప్పుడు దావీదు యొక్క కార్యాలు దేవుడు సఫలం చేశాడు. ఎన్ని కార్యాలంటే బోలెడు కార్యాలు సఫలం చేశాడు, కోకొలలుగా చేశాడు. మన దేవుడు కార్యము సఫలము చేసేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం కూడా గమనిస్తే, మరి పోయిన వారంలో దేవుని మహా గొప్ప కృపను బట్టి 4 రోజులు మరి ప్రార్థనా కూటాలు జరిగినాయి. అది పెద్ద కార్యం, దేవుని కార్యం అది. ఆ కార్యము సఫలం అవటానికి మనము 30 దినాలు కొద్దిమంది ప్రార్థన చేసాం దేవుని సన్నిధిలో. ఎందుకు చేశాము? మా కార్యం సఫలం చేసేవాడు నీవేనయ్యా. ఈ 4 రోజులు మీటింగులు అంటే ఇది పెద్ద కార్యం, ఇది నీకు చిన్నదే, మాకు పెద్ద కార్యము అని మనము కార్యము సఫలం చేసే దేవునికి మొరపెట్టాం, ప్రార్థనలు చేశాం, దేవుణ్ణి స్తుతించాము. తదనుగుణంగా దేవుడు ఏం చేశాడు? మన కార్యాన్ని సఫలం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కార్యము సఫలం చేసే దేవుడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మనకు సఫలం చేశాడు. ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవిత విషయాల్లో, బిడ్డల భవిష్యత్తుల విషయంలో, చదువులు, పెళ్ళిళ్ళు, ఇలా అన్ని కార్యాల విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు? మనకు సఫలం చేశాడు. రెండవది, మనము కార్యం సఫలం చేసే దేవా నీకు స్తోత్రమయ్యా అంటూ, నేను నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను అని మనం ప్రభువుని ఆరాధన చేసేటువంటి వారుగా ఉండాలి. ఇది రెండవ విషయం. అట్లా 138వ కీర్తన కూడా చూడండి. 138వ కీర్తన 8వ చరణం చూడండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఏమని? నా పక్షాన కార్యము సఫలము చేసే దేవుడు ఉన్నాడు యెహోవా. ఎన్ని కార్యాలు దేవుడు సఫలం చేశాడు తెలుసా దావీదుకి? తన అనుభవంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నాడు. తన యొక్క హృదయ స్పందన తెలియజేస్తున్నాడు. నా కార్యము యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను అంటే, ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవునికి తనకున్నటువంటి ఒక సంబంధం ఎలాంటిదో చూడండి. ఆయన ఏమంటున్నాడు? నా కార్యం సఫలం చేసేవాడు అంటున్నాడు. మన కార్యం అంటలా. అంటే నాకు పర్సనల్గా నా దేవుడు సఫలం చేసేవాడు. ఇది నా విశ్వాసం, ఇది నా గొప్ప ధైర్యము. దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. సంఘములో అందరికీ దేవుడుగా ఉంటాడు. సంఘంలో స్తుతి ఆరాధనలో అందరం కలిసి చేస్తాం. కానీ ఈ మాట దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేస్తా అంటే నాకు చేస్తాడు. మిగతా వారి సంగతి నాకు అనవసరం. నా మట్టుకైతే నాకు సఫలం చేసే దేవుడు ఉన్నాడు. ఎంత ధైర్యం అండి! ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన వ్యక్తిగత అనుభవం కావాలి. దేవుడు నా కార్యం కూడా సఫలం చేస్తాడు. ఈ లోకములో ఎంతోమంది విశ్వాసము లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. విశ్వాసములో సరైన మెట్టులో లేని వారు ఉన్నారు. కానీ నా మట్టుకైతే నా దేవుడు నా కార్యం సఫలం చేస్తాడు నా పక్షాన అనే విశ్వాసం మెట్లో నేను ఉన్నాను అని మనం దేవుణ్ణి మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారా? కాబట్టి నా కార్యము సఫలం చేయు. చదవండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. యెహోవాకు నీ కృప నిరంతరమును. స్తోత్రము కలుగునుగా. దావీదు తన కార్యాలు దేవుడు సఫలం చేశాడు తన పక్షాన్ని చెబుతూ, దానికి కారణం ఏంటో చెబుతున్నాడు. నా దేవుని కృప అంటున్నాడు. ఏమిటండి? కృప. ఆయన కృపను బట్టి మన కార్యము సఫలం చేసే దేవుడు. అందరు చెప్పండి, దేవుడు తన కృపను బట్టి నా కార్యము సఫలము చేయను. ఇది మన విశ్వాసం. ఆయన కృపను బట్టి మన కార్యం సఫలం చేసే దేవుడు. ఆయన కృపను బట్టి మనం ప్రార్థన చేసాము 30 దినాలు. ఇది మన సామర్థ్యం కాదు, ఏదో విశ్వాసంతో ప్రార్థన చేశాము. ఆ విశ్వాస ప్రార్థనకు
దేవుడు తన కృపను జోడించి మీటింగ్స్ ఘనంగా జరిగించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, అంటే మనము దేవునికి మొరపెట్టినప్పుడు మన మొరకు దేవుడు తన కృపను విడుదల చేస్తాడు, కృపను యాడ్ చేస్తాడు, కృపను జత చేస్తాడు. మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన కృపను జత చేస్తాడు. రోమపత్రికలో ఉంది కదా ఈ మాట, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మనము ప్రార్థనతో ఆయన కృపను పొందుకుంటాం. ప్రార్థన అంటే ఏంటంటే మన విశ్వాసాన్ని చాటుకోవడం దేవుని దగ్గర. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని మనకి వాక్యంలో ఉంది కదా. అంటే కృపకు మన విశ్వాసాన్ని జోడు చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అనుభవం చెబుతున్నాడు. యెహోవా నీ కృప నిరంతరం ఉండను. అయ్యా, నా కార్యము సఫలం చేసే దేవా, నీ కృప నిరంతరం ఉండను. అయ్యా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ కృప నిరంతరం ఉన్నది నా మీద, నీకు స్తోత్రము అంటూ మనం ప్రభువుని మహింపరిచే వాళ్ళుగా ఉండాలి. అలానే యెషయా గ్రంథం 64వ అధ్యాయం చూడండి, 4వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదబ్బా. అద్భుతమైన మాట చెబుతున్నాడు యెషయా. దేవుడు కార్యము సఫలం చేసేవాడు. ఎలాంటి దేవుడు ఎక్కడా లేడు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై అంటే నా దేవుడు నా కార్యం చేస్తాడు, నా వ్యక్తిగత జీవితంలో కార్యం చేస్తాడు, కుటుంబ జీవితంలో కార్యం చేస్తాడు, సంఘ జీవితంలో కార్యం చేస్తాడు, నా భవిష్యత్తు విషయంలో కార్యం చేస్తాడు అని తన కొరకు ఎవరైతే కనిపెడతారో తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేసే మరి ఏ దేవుడు లేడని రాయబడి ఉన్నది. అద్భుతమైన మాట. ఆయన కొరకు మనం కనిపెడుతున్నాం. కనిపెడుతూ ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు ఆయన కృపను జోడించి ఎవరు చేయని విధంగా, ఏ దేవుడు చేయని విధంగా ఆయన మన కార్యము సఫలము చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలో, తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండదు. ఎవరు లేరంట, ఏ కాలంలో కూడా చేయలేదంట. యెహోవా దేవుడు తప్ప, లోకాన్ని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువు తప్ప, మనిషి కుమారుడుగా భూలోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప కార్యములు సఫలం చేసేవాడు ఏ కాలంలో లేడు, ఎవడు కూడా లేడు అన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాం. ప్రభువా, నిజంగా నీవే నా కార్యము సఫలం చేసేవయ్యా. ఎవరు సఫలం చేయలేదు, ఏ దేవుడు కానీ లేక ఎవరు కూడా చేయలేరు. నీవు చేసావు, నా కొరకు నీ కార్యము సఫలం చేశావు, నీ స్తోత్రము దేవా అంటూ మనం ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేసినటువంటి విషయాలు, మొదటిగా ఆపదలు తొలగిపో వరకు ఆయన శరణుజొచ్చాం. మనం ఆపదలో నుండి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఎన్నో ఆపదల నుంచి విడిపించాడు. దాన్ని బట్టి ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. రెండవది, మన కార్యము సఫలం చేసే దేవుడుగా ఆయనను మనము ఆరాధన చేద్దాం. తర్వాత చూసినట్లయితే వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలి. దేవుడితో నా పక్షమున నా కార్యం సఫలం చేసేవాడు. ఇది నాకు, నా దేవునికి వ్యక్తిగత అనుభవం. నాకు చేస్తాడు, నా పక్షాన చేస్తాడు కార్యం. కాబట్టి ఆ దేవుడు నేను ఆరాధన చేస్తున్నాను. చివరిగా కార్యము సఫలం చేసే దేవుడు మరొకరు ఎవరు కూడా లేరు. ఏ కాలంలో లేడు, గతంలో లేడు, ఇప్పుడు లేడు, రాబోతున్న కాలంలో ఉన్నాడు. ఒక్క దేవుడే, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడే మన కార్యం సఫలం చేసే. ఎందుకు సఫలం చేస్తున్నాడంటే
ఆయన కొరకు మనము కనిపెడుతున్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువుని ఆరాధన చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మన కొరకు చేసిన సఫలము చేసిన కార్యాల్లో అతి ప్రధానమైనది ఏమిటంటే కలువరి శిలువ కార్యము. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ శిలువ కార్యము మిగతా కార్యాల కంటే గొప్పది. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, అన్నిటినీ మించింది ఆయన కలువరి శిలువలో చేసినటువంటి శిలువ కార్యము గొప్పది. ఆ శిలువ కార్యం మనకు చేయటం ద్వారా మనం ప్రార్థన చేయటానికి, రక్షించబడటానికి, స్వస్థత పొందటానికి, దీవించబడటానికి, మేలు పొందటానికి, పరలోక రాజ్య ప్రాప్తిని పొందటానికి, దేవుని కొరకు జీవించడానికి, సాతాను బంధకాలను విడిపించబడి దేవుని హస్తాల్లో భద్రముగా ఉండి ఆయన పాదం దగ్గర కనిపెడటానికి, వీటన్నిటికి మూలం ఏంటంటే ఆయన చేసిన అద్భుతమైన కార్యము శిలువ కార్యము. ప్రార్థన చేసుకుందాము. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఆరాధన వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆపదలు తొలగిపోయేంత వరకు నీకు మొరపెట్టిన దావీదుని మీరు మాకు తెలియజేశారు. ప్రభువా, ఆపదల్లో మొరపెట్టినప్పుడు, మేము నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు మాకు విడుదలిచ్చే దేవుడు అని అయ్యా నీ వాక్యంలో ఉన్నది. అదేవిధంగా ప్రభువా, మా కార్యము సఫలం చేసే దేవుడుగా నీవు మాకున్నావు. అందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దావీదు భక్తుడు వ్యక్తిగత ప్రభువా సహవాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువా, మా జీవితాల్లో అయా నీవు మమ్మలను ఆదరించేవాడుగాను, ఆదుకునేవాడుగాను ఉన్నావు. మా కార్యములు సఫలం చేసేవాడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు మాకు సఫలం చేసిన కార్యాలు అత్యంత ముఖ్యమైనది నీ కలువరి శిలువ కార్యం. ప్రభువా, ఆ శిలువ కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా మా జీవితాల్లో నువ్వు చేసే ప్రతి మేలు కొరకు అయ్యా మేము ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా? ఏమి లేని వారము. అయితే నీవు మాకు అనుగ్రహించిన ఉచిత రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మా కార్యములు సఫలం చేసే మా దేవుడు అనే నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన నీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.